బ్యాక్ టు డిఎన్ఏ 4 ఎమ్మెల్సీ సీట్లకు 40 మంది పోటీ. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు హెడేక్ గా మారింది. అభ్యర్థుల ఎంపిక కోసం మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో టీం మల్లగుల్లాలు పడుతోంది. ఆశావాహులైన అందరినీ ఏదో ఒక పదవి ఆశ చూపి శాంతింపచేయాలని ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నంలోనే కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా? అసంతృప్తిని చల్లార్చేందుకు రేవంత్ టీం ఏం చేయబోతోంది? డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. ఎస్ భరత్, అంటే కాంగ్రెస్ ఈ విషయంలో సక్సెస్ అవుతుందంటారు, ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేసే విషయంలో కాంగ్రెస్ ఎప్పుడు సక్సెస్ అవడం చాలా రేర్. సో దీనిపై మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ స్ట్రెంగ్త్ వీక్నెస్ రెండు ఇదే. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. అంతర్గత ప్రజాస్వామ్యం వల్ల కాంగ్రెస్ నేతలు వేరే పార్టీలకు వెళ్లి ఇమ్మడలు లేని పరిస్థితి మనం చూసాం. బీఆర్ఎస్ లో చాలా మంది కాంగ్రెస్ నేతలు అయినా ఇమ్మడలేని సిచ్యువేషన్. కానీ అదే వీక్నెస్ కూడా అవుతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తిని సంతృప్తి పరచాలని చూడడం అది కూడా సాధ్యం కాదు. ఉండాలి ఇంటర్నల్ డెమోక్రసీ, మరీ ఎక్కువ కూడా ఉండకూడదు. బీజేపీ ఆల్సో నేషనల్ పార్టీ. మీరు మరీ ఎక్కువ మాట్లాడాలంటే అక్కడ కట్ చేస్తారు కదా. డిసిప్లిన్డ్ పార్టీ, సో పార్టీలు డిసిప్లిన్ కూడా ఉండాలి. సో ఒకటి ఇక్కడ మనకు ఎమ్మెల్సీలకు సంబంధించి 4 సీట్లు వస్తాయి కాంగ్రెస్ కు అవుట్ ఆఫ్ 5. ఎందుకంటే ఎమ్మెల్సీ సీట్ రూల్ ఏంటంటే 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 119 ప్లస్ 1 బై ఎన్ని సీట్స్ ఖాళీ అవుతున్నాయి అన్ని. 119 బై 5 ప్లస్ 1 అంటే 119 బై 6. అంటే ఒక్క ఎమ్మెల్సీకి గెలవాలంటే 20 సీట్ల బలం అవసరం. కాంగ్రెస్ కు 64 ప్లస్ 10 మంది వీళ్ళు జాయిన్ అయ్యారు కదా, 74 ఉన్నారు. ప్లస్ 7 మజ్లిస్, 81 మంది సపోర్ట్ ఉంది. సిపిఐ ఒకటి 82 మంది సపోర్ట్ ఉంది. సో 4 వస్తాయి మజ్లిస్, కాంగ్రెస్, సిపిఐ కలిపి. సో మజ్లిస్ ఒక సిట్టింగ్ సీట్ కాబట్టి వాళ్ళకన్నా ఇవ్వాలి. సిపిఐ కూడా అడుగుతుంది, మాకు 2 సీట్లు ఇస్తామన్నారు ఎన్నికల ముందు అని చెప్పి రేవంత్ రెడ్డిని కలిశారు, పిసిసి చీఫ్ కలిశారు. ఇక్కడ ఢిల్లీలో ఏఐసిసిలో కూడా లాబింగ్ చేస్తున్నారు. సో సిపిఐ గానీ ఎంఐఎం గానీ ఒక సీట్ ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన 3 సీట్లకు 40 మంది పోటీ పడుతున్నారు. సో అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం. నిన్న మీనాక్షి నటరాజన్ 3 కేటగిరీలుగా చేసింది.